నమస్తే అండి. సో మరి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా సో ఎన్నో అవంతరాలు ఎదురవుతున్నాయి. సో ఇప్పటి కొంతమంది రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కావాలని సినిమాని ఆపేస్తున్నారు, థియేటర్స్ క్లోజ్ చేపిస్తున్నారు అంటున్నారు. సో ఇందులో ఇంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు. అంత ధైర్యం చేయగలుగుతుందా సినిమా ఇండస్ట్రీ? పవన్ కళ్యాణ్ సినిమాని ఆపగలిగే దమ్ము సినిమా ఇండస్ట్రీకి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి నిర్మాత మండలికి ఉందా, లేకపోతే థియేటర్ యాజమాన్యాలకు ఉందా అనేది ప్రశ్న. అంత ధైర్యం చేస్తే రేపు పొద్దున్న సినిమా అనేది సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అలాంటి ధైర్యం చేస్తారని నేనైతే అనుకోను. కొంతమంది అల్లు అరవింద్ గారు కావచ్చు అండ్ దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. కానీ కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు, పేర్నిలాల్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళే ఇదంతా చేయిస్తున్నాం అనే విధంగా కొంచెం పోర్ట్రేట్ చేసినట్టు మాట్లాడుతున్నారు సినిమా గురించి. పేర్ని నాని అనేవాడు ఒక నీచుడు. ఎంత దుర్మార్గుడు అంటే పొద్దున్న లేచిన కానించి పవన్ కళ్యాణ్ది నోట్లో పెట్టుకోకుండా అతని మాట మాట్లాడకుండా ఉండలేడు. ఎందుకంటే అంత చండాలని మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే పేర్ని నాని. అలాంటి వాడు దుర్మార్గం చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు? తొక్కిపడేస్తారు, తొక్కి నేల రాసేస్తారు. అంత ధైర్యం సినిమా థియేటర్ యాజమాన్యం చేయగలుగుతుందా పవన్ కళ్యాణ్? అక్కడ సో ఎంతమంది ఏం మాటలు మాట్లాడినా ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అంటారు. సెన్సేషనల్ హిట్, సూపర్ డూపర్ హిట్ కాదు, సెన్సేషనల్ హిట్. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని బాధ పెట్టాలనుకుంటే వాడే బాధపడతాడు. వాళ్ళు ముందు ఏం చేశారు? ఎత్తిగడిగా పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా బెదిరిస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానరా సన్నాసులారా, ఒరే సన్నాసులారా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక నేచుడు, ఒక దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు. వాడు కొంతమంది కలిపి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారని చెప్పి ఉంటున్నాం. వాళ్ళకి పోయే కాలం దగ్గర పడినట్టుంది కాబట్టి ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఒరే మీకు ఏదన్నా అవకాశమో లేకపోతే మీకు ఏదన్నా నష్టం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీ కష్టాలు మీ బాధలు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోన్ చేపిస్తే మీ కష్టాలన్నీ పోతాయి. అంతేగాని ఇలాంటి పిచ్చ నాటకాలు ఆడితే చెప్పు దాకా కొట్టి నువ్వు నేల మీద కూర్చోబెడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మంచిగా ఆలోచించారు. అలాంటి మంచి మనిషిని బాధ పెట్టాలని ఎలా అనిపిస్తుందిరా మీకు? బుద్ధి జ్ఞానం శివుని ఎత్తులు ఉంటే ఎలాంటి సన్నాసి పనులు చేయకండి. హ్యాపీగా సినిమాని రిలీజ్ అవనివ్వండి, అందరూ ఆనందంగా చూడండి. సూపర్ డూపర్ హిట్ అవుతుంది.